హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వరల్డ్. నేను స్వప్న. ఈ ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వీడియోస్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ వీడియోస్ షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు బ్లౌజ్ పీసెస్తో 10 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసేలాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఈరోజు మన ఫస్ట్ ఎపిసోడ్లో 1/2 మీటర్ ఉన్న బ్లౌజ్ పీస్తో 3 years బేబీకి కుర్తీ స్టిచ్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంగళగిరి పట్టు, లైనింగ్ ఏమో పాలిస్టర్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని 4 folds చేసుకుందాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది. .25 నెక్, 2.25 షోల్డర్, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4.25. నెక్ డీప్ 2.5 తీసుకున్నాను నేను. మీ బేబీని బట్టి మీరు కొంచెం లెంత్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వి షేప్ పెట్టుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 20, కానీ చిన్న బేబీస్ కాబట్టి వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారని చెప్పి నేను 5.5 తీసుకుంటున్నాను. కొంచెం లూజ్ ఉంటేనే బేబీస్కి కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ 12 inches వచ్చేసి కట్స్ పెట్టుకుంటున్నాను. .21 inches హైట్, 20 inches కావాలి. 21 inches 1 inch ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఖర్చుకి కింద పైన. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ వి షేప్ నెక్ కట్ చేసుకుంటున్నాం. అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ లెన్స్తో రౌండ్ షేప్ నెక్, చిన్న కట్ కూడా. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి వి షేప్కి పిన్స్ పెట్టుకుంటున్నాను ఈజీగా ఉండడానికి. అండ్ సైడ్ ఎక్స్ట్రా మిగిలిన ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఫ్యాబ్రిక్ స్లీవ్స్కి యూస్ చేయడానికి.
అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ పిన్స్ పెట్టుకొని పక్కన ఎక్స్ట్రా కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవడమే. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకొని మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూని యూస్ చేస్తున్నాను సైడ్ స్టిచ్ చేయకుండా స్టిక్ చేయడానికి. టైం సేవ్ అవుతుంది అండ్ సింపుల్ కూడా, ఈజీగా డ్రై అయిపోతుంది, స్టిక్ అయిపోతుంది ఫ్యాబ్రిక్కి. అండ్ ముందుగా కట్ చేసుకున్న లెఫ్ట్ ఓవర్ పీసెస్ని హ్యాండ్స్కి కట్ చేస్తున్నాము.
కుర్తీ అయితే ఫైనల్గా ఈ విధంగా టర్న్ అవుట్ అయింది. ఇది సింపుల్గా కాకుండా కొంచెం క్లాసీ లుక్గా చిన్న లోటస్ తోటి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నాను. అలాగే బోర్డర్స్కి కోలం డిజైన్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కోలం బోర్డర్స్ వేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.